హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది కూడా 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి నెల శుక్లపక్షంలో ఒకటి, మరొకటి కృష్ణపక్షంలో. మొత్తం 12 నెలల్లో 24 ఏకాదశులు వస్తాయి. అయితే కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ప్రబోధిని ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశి ఇది. ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి ఎప్పుడు వచ్చింది, దీని ప్రాముఖ్యత ఏంటి, ఆ రోజున ఏం చేయాలి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ షేర్ని చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. నవంబర్ 15వ తేదీ ఉదయం 12:49 ఏకాదశి తిథి ప్రారంభమై నవంబర్ 16వ తేదీ ఉదయం 2:37 ఏకాదశి తిథి ముగుస్తుంది. అంటే ఉత్పన్న ఏకాదశి నవంబర్ 15న జరుపుకోవాలి. ఏకాదశి రోజున విష్ణువుని ఆరాధించాలి. పురాణాలలో ఏకాదశిని ఉపవాసం ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. అయితే ఈ ఏడాది వచ్చే ఈ ఉత్పన్న ఏకాదశిని మరింత ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఉత్పన్న ఏకాదశి అనేది ఏకాదశి ఉపవాసం యొక్క మూలంతో ముడిపడి ఉన్నందున ఇది ముఖ్యమైన ఏకాదశిలో ఒకటి. అన్ని ఏకాదశి ఉపవాసాలు విష్ణువు యొక్క శక్తులలో ఒకరైన దేవికి అంకితం చేయబడ్డాయి. నిద్రపోతున్న విష్ణువును చంపడానికి ఉద్దేశించిన రాక్షసుడు మురుడిని నాశనం చేయడానికి ఏకాదశి దేవి విష్ణువు నుండి ఆవిర్భవించింది. అందువలన ఏకాదశి దేవి విష్ణువు యొక్క రక్షణ శక్తులలో ఒకటి. వైష్ణవి దేవి విష్ణువు యొక్క మరొక శక్తి మరియు సప్త మాతృకలో భాగం. అందువల్ల ఉత్పన్న ఏకాదశిని ఏకాదశి దేవి ఆవిర్భవించిన రోజుగా పరిగణిస్తారు. ఏట ఉపవాసం పాటించాలని ప్రతిజ్ఞ చేసే భక్తులు ఉత్పన్న ఏకాదశి నుండి ఏకాదశి ఉపవాసాన్ని ప్రారంభిస్తారు. పారాయణ అంటే ఉపవాసం విరమించడం. ఏకాదశి పారాయణాన్ని ఏకాదశి ఉపవాసం తర్వాత మరుసటి రోజు సూర్యోదయం తర్వాత చేస్తారు. ద్వాదశి సూర్యోదయానికి ముందే ముగియకపోతే ద్వాదశి తిథిలోపు పారాయణ చేయడం అవసరం. ద్వాదశిలోపు పారాయణ చేయకపోవడం నేరంతో సమానం. హరివాసర సమయంలో పారాయణ చేయకూడదు. ఉపవాసం ముగించే ముందు హరివాసరం పూర్తయ్యే వరకు వేచి ఉండాలి. ద్వాదశి తిథిలో మొదటి 4వ వంతు కాలం హరివాసరం. ఉపవాసం ముగించడానికి అత్యంత అనుకూలమైన సమయం ప్రాతకాలం. మధ్యాహ్నం సమయంలో ఉపవాసం ముగించకూడదు. కొన్ని కారణాల వల్ల ప్రాతకాల సమయంలో ఉపవాసం ముగించలేకపోతే మధ్యాహ్నం తర్వాత చేయాలి. కొన్నిసార్లు వరుసగా 2 రోజులు ఏకాదశి ఉపవాసం ఉండాలని సూచించబడింది. వాటి మధ్య వివక్ష చూపడం సరైనది కాదు. విష్ణువు ప్రేమ మరియు అనురాగం కోరుకునే దృఢ భక్తులకు 2 రోజులు ఏకాదశి ఉపవాసం ఉండటం మంచిది. ఏకాదశి దేవి మహత్యం యొక్క సారాంశం ఏమిటంటే, ఏకాదశి అనేది విష్ణువు యొక్క కనిపించే శక్తి. మురాని రాక్షసుడిని చంపిన శక్తి. శ్రీ మహావిష్ణువు కూడా ఓడించలేకపోయాడు. మానవ పాపాల రూపంలో ఉన్న రాక్షసుడు ఆ శక్తి ముందు కూడా ఎలా నిలబడగలడు? దేవతల బాధలను కూడా తొలగించి వారికి ఆనందాన్ని ఇచ్చిన శక్తి ఏకాదశి దేవి. మరి మానవులకు ఏదైనా అందించగలదు. కాబట్టి ఏకాదశి దేవి దయ ద్వారా అన్ని రకాల ఆనందం, శ్రేయస్సు, శాంతి మరియు మోక్షం లభిస్తాయి. ఏకాదశి మహత్యాన్ని విని చదివే వ్యక్తికి అశ్వమేధ యాగంతో సమానమైన ఫలితాలు లభిస్తాయి. ఈ ఏకాదశి నాడు పూర్వషాఢ నక్షత్రం, విష్కాంబ యోగం, అభిజిత్ ముహూర్తం కలిగి ఉండడం, పైగా ఈసారి శనివారం రావడం మరో విశేషం. శనివారం నాడు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. శనివారం రావడం వలన శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే అన్ని పాపాలు తొలగిపోతాయి, కోరికలన్నీ తీరుతాయి. ఉత్పన్న ఏకాదశి పూజ విధానం గురించి చూస్తే, సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. పూజ స్థలాన్ని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి విగ్రహం లేదా ప్రతిమను పెట్టి దీపారాధన చేయాలి. దక్షిణవార్తి శంఖంతో అభిషేకం చేసి
తులసి దళాలు, తియ్యటి ఆహార పదార్థాలు, 5 రకాల పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. దీంతో పాటుగా తులసి మాతను ప్రార్థించి దీపారాధన చేయాలి. ఉపవాసం ఉండటం వలన సకల సంపదలు కలుగుతాయి, సకల పాపాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి, విష్ణు అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు. ఈ ఏకాదశి నాడు దాన ధర్మాలు చేస్తే మరింత ఎక్కువ పుణ్యం వస్తుంది. జీవితంలో ఆనందం కూడా ఉంటుంది.